వెల్కమ్ టు న్యూస్ క్యాన్ అమ్మా న్యూస్. సో నా పేరు వరుణ్. ముందుగా చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు కూడా ప్రతిరోజు వార్తా దినపత్రికల్లో వచ్చిన వార్తలందరూ కూడా మీ అందరి కోసం ప్రచురించడానికి విశ్లేషణ చేయడానికి కూడా కొద్దిసేపట్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కృష్ణమూర్తి గారు జాయిన్ అవుతారు. సో నేపథ్యంలోనే మనం ఏ పేపర్లో ఎటువంటి వార్తలు రాశారనేది ప్రచురించారో మనం ముఖ్యంగా చూస్తాం. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే బ్లాక్ లిస్ట్లో మిల్లులు అనేది కూడా హైలైట్ వార్తగా కనిపిస్తుంది. సో సకాలంలో సీఎంఆర్కు అప్పగించాలని మిల్లులను డిపాజిట్లకు చేసే ఆలోచనలో కనిపిస్తుంది. ఇక వారాంతరంలో కేరళకు కూడా ఋతుపవనాలు తాకనున్న 5 రోజులు కేరళకు తాకనున్న ఋతుపవనాలు, ఆ తర్వాత 6 రోజులు కూడా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మధ్య బంగాళాఖాతం ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే నేపథ్యంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది వేడుకలో ముగింపు ఉత్సవాలు కూడా జరగాలని 3 రోజుల పాటు జరగాలని కేసీఆర్ విజ్ఞప్తి చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. నెక్స్ట్ అన్ని ఐటమ్స్లో కూడా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారిన నేతలపై కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ తన వాగ్మూలంలో కూడా చెప్పారు. సో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా కీలకవేత్తలు ఎవరైతే కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ జరిగినట్లు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా నిన్న జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్ 72.37% ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నేతలపైన ఎక్కువగా నిఘా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీని మీద బండి సంజయ్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా ఒక్కొక్కరు కూడా ఫోన్ టాపిక్ మీద వాళ్ళైతే సిబిఐకి అప్పగించాలని వాళ్ళు మాట్లాడుతున్న విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇక రాష్ట్ర చిహ్నం మార్పుపై కూడా రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష చేశారు. దాదాపు 12 నమూనాలు చూపిస్తే వాటిలన్నిట్లు కూడా సెలెక్ట్ చేసి కొంత వాటిని కూడా కొన్ని చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ మనం V6కి వెళ్దాం, వెలుగులో కూడా పాలసీల రూపకల్పనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. కీలక అంశాలపై దృష్టి పెట్టారు. సో ఇక గత సర్కార్ చేసిన అమలైన స్కీమ్లు, పెట్టిన ఖర్చులు, వచ్చిన ఫలితాలపై ఆరా తీస్తున్నారు. పలు పథకాలు ఫెయిల్ కావడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్ని అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. సో గతంలో చేసిన పనులు కూడా తప్పులు కూడా ఇప్పుడు చేయొద్దంటూ కూడా రేవంత్ రెడ్డి వెలుగులో ప్రచురించిన వార్తను మనం చూస్తున్నాం. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ల వారికి కూడా రివ్యూ ఏర్పాటు చేస్తారంటూ కూడా తెలుస్తూ ఉన్నట్లు హైలైట్ వార్త కనిపిస్తోంది. నెక్స్ట్ మనము ఇక బ్యానర్ అంటే చూసుకుంటే కవితకు కాపాడేందుకు ఫామ్ హౌస్లో స్కెచ్ వేసినట్లు కూడా వెలుగులు కూడా రాసినట్లు చూస్తున్నాం. అధికారం అడ్డం పెట్టుకుని ఫోన్ టాపింగ్ కథ నడిపిన కేసీఆర్ అంటూ కూడా హైలైట్ వార్త కనిపిస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట బీజేపీ నేత బిఎల్ సంతోష్ను ఇరికించే ప్లాన్. అంటే ఇటు బిఎల్ సంతోష్ను ఇరికిస్తే అటు కవితను ఒకవేళ ఫోన్ టాపింగ్ కేసులో బయటకు తీసుకురావచ్చు అంటే బ్యాలెన్స్గా కేసీఆర్ చేసినట్లు కూడా తెలుస్తుంది. కానీ అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. ఖచ్చితంగా కవిత ఇప్పుడు ఎక్కడుందో మనందరికీ తెలుస్తూనే ఇక ప్రతిపక్షాలపైనే కేసీఆర్ సైబర్ దాడి చేశారంటూ కూడా బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. ఫోన్ టాపింగ్ ఎమర్జెన్సీ కంటే దారుణమని అంటున్నారు. సో ఇక ఎమ్మెల్యే సహా కేసీఆర్ ఏ పదవి కూడా అర్హుడు కాదు. కేసీఆర్, కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేయించాలి వాళ్ళిద్దరిపైన కూడా అంటూ ఒక హైలైట్ వార్త కనిపిస్తోంది. నెక్స్ట్ బలగాలపై రాళ్లు రుపితే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమంటూ టెర్రరిస్టులకు కుటుంబ సభ్యులకు కూడా అనర్హులు చేస్తామంటూ అమిత్ షా ప్రసంగించారు. ఇక సెక్యూరిటీ బలగాలు సహకరించే కుటుంబాలకు కూడా ఈ రూళ్లు మినహాయింపు ఉంటుందని అమిత్ షా అంటున్నారు. ప్రధానమంత్రి తీసుకున్న కఠిన నిర్ణయాలు టెర్రర్ కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టినట్లు కూడా మనకు తెలుస్తోంది. సో నెక్స్ట్ మనము మొన్న కొన్ని రోజుల నుంచి జరుగుతున్న బెంగళూరు రేవ్ పార్టీ గురించి హాట్ టాపిక్స్ రెండు తెలుగు రాష్ట్రాలు లేకుండా యావత్ దేశంలో కూడా ఒక అట్టడుగున చాలా ఉవ్వెత్తులరించిన వార్త కూడా చెప్పుకోవచ్చు. దీన్ని ఇక విచారణకు హేమ డుమా కొట్టింది. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు లెటర్ రాసింది. మళ్ళీ నోటీసులు ఇవ్వకుండా బెంగళూరు పోలీసులు, సిసిపి పోలీసులు తెలుస్తోంది. సో ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అది ఎంతవరకు వైరల్ అయిందో కూడా తెలుస్తూనే ఉన్నాం. మీడియా వాళ్ళ మీద కూడా హేమ ఫైర్ అవుతున్నట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇక సౌత్లో ఇండియా కూటమికి 100 సీట్లకు పైగా వస్తాయంటూ కూడా రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హాట్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడు చూస్తే 0, కేరళ అయితే ఖచ్చితంగా డిపాజిట్లు కూడా రావంటూ కూడా బీజేపీకి రావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది రేవంత్ రెడ్డి. ఇక ఈ కొంతమంది ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో కొంతమంది ముందుకు కూడా వస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు జువాడి. ఇక ఫోన్ ట్యాపింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ వల్లే తను అసెంబ్లీలో ఎన్నిపోయాడని జువాడి తెలుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇది ఇక V6లో పరిస్థితి. నెక్స్ట్ మనం ఈనాడుకి వెళ్దాం. ఈనాడులో చూసుకున్నట్లయితే ప్రతిపక్షాల ఫోన్ కట్టడే ఫోన్ ట్యాపింగ్గా రాధాకృష్ణ చెప్పిన ఐటెంనే ప్రతి ఐటెం కూడా బ్యానర్ ఐటెంగా అందరూ వేసుకున్నట్లు తెలుస్తోంది. సో ఇక చట్టవిరుద్ధమని తెలిసినా కూడా చేసి
చేశాము, ఇంతకంటే నేను ఎక్కువ చెప్పను, పెద్ద ఆయనకు ఉన్న అనుభవం, పెద్ద ఆయనతో ఉన్న సంబంధాల వల్ల నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, కేవలం కేసీఆర్ తన కూతుర్ని కాపాడటం కోసం ఇవన్నీ కూడా చేశారంటూ రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ ఇక వైభవపేతంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు అనేది మనకి తెలుస్తోంది. జూన్ 2న గన్ పార్క్ వద్ద అమరవీరుల సీఎం నివాళులర్పిస్తారు. తర్వాత పెరడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ, సీఎం ప్రసంగం నేను చూసాం. మనం కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఎటువంటి సూచనలు సలహాలు చేశారో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక కాళేశ్వర ఈ పదోన్నతి రద్దు అంటూ కూడా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ మనం ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో కవితను తప్పించేందుకే బీజేపీ నేత బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేశారంటూ కూడా మనకి ఐటెం కనిపిస్తోంది. సో అన్ని ఐటమ్స్ కూడా మెయిన్ ఇవాళంతా కూడా నిన్న రాధాకృష్ణ ఇచ్చిన అంశం మీద చుట్టూ తిరుగుతోందంటూ కూడా మనకు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో కేంద్రంతో బేరసారాలే కేరళలో కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక విమానంలో రాష్ట్ర పోలీసులు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక చాలా మంది ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు రాధాకృష్ణ వెల్లడించారు. ఇక 400 సీట్లు ఎలా వస్తాయి, దక్షిణాదిలో రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చే 20 సీట్ల కంటే తక్కువే అంటూ కూడా రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ అనర్హత ఓటు వేయాలంటూ కూడా బండి సంజయ్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము కొద్దిసేపట్లో. ఇక అమ్మ న్యూస్ ఈ పేపర్ ఎడిషన్ కూడా మనం చూద్దామను. తీర్పు భద్రంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇక భారీగా క్రాస్ ఓటింగ్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పైనే బిగ్ ఫైట్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గెలుపు తీర్మానం మల్లన్న ధీమా, క్రాస్ ఓటింగ్ పై బీఆర్ఎస్ నేతలు రాకేష్ రెడ్డిని కలిసి వచ్చిన కేటీఆర్, పల్లా రాజేశ్వర రెడ్డి ఎస్సీ ప్లానింగ్ కూడా తెలుస్తోంది. ఇక ఫలితం టెన్షన్ పై కూడా టెన్షన్గా ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు కూడా బీజేపీ నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు, ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా టెన్షన్గానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రేవ్ పార్టీకి హేమ డుమ్మ కొట్టినట్లు తెలుస్తుంది. వారం రోజుల పాటు అమ్మ ఖచ్చితంగా నాకు మళ్ళీ నేను వస్తాను వైరల్ ఫీవర్తో కూడా బాధపడుతున్నట్లు కూడా హేమ చెప్తోంది. సో ఎంతమంది అనేది కూడా మనకి ఇంకా తెలియలేదు. ఇక కవిత కోసమే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా అమ్మ న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం మనం. కీలక విషయాలు వెలుగులో వచ్చాయి. మాజీ డీసీపీ రాధాకృష్ణ వాగ్మూలంతో కూడా ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. సో దీని మీద విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి గారు చెప్పండి, ఇంత జరిగినా కానీ కేసీఆర్ ఇప్పటికి కూడా ఎందుకు నోరు మెదపడం లేదు? ఆల్రెడీ కూడా రాధాకృష్ణ వాగ్మూలం ఇచ్చేశారు. కేవలం కేసీఆర్ కోసం ఇదంతా చేస్తున్నట్టు కూడా నిన్న ఆయన చెప్పేశారు. కేవలం బీఆర్ఎస్కి ఎవరైతే అనుకూలంగా ఉండరో, బీఆర్ఎస్కి ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆల్రెడీ చెప్పారు. సో ఇంత జరుగుతున్నా కానీ కేవలం కూతురు కోసం ఇప్పుడు కూడా పార్కులాడుతున్నారా కేసీఆర్? అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇదంతా? భద్రతా భావం పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అనే విషయంతో పాటు మీకు ఎదురు చెప్పేవారు ఉండకూడదు అన్న మనస్తత్వం కేసీఆర్. కాబట్టి వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమానికి పాల్పడ్డారు అని చెప్పచ్చు. కేసీఆర్ అంటే రాజకీయవేత్త కాబట్టి రాజకీయంగా ప్రత్యర్థులు ఉండద్దని రాజకీయ నాయకులు ఎవరైనా వాళ్ళు అనుకుంటారు. అది ఒక ఎత్తు, ఒక పక్కకు పెట్టేద్దాం. కేసీఆర్ కు తాబేదారులుగా పనిచేసినటువంటి అధికారుల తీరు కూడా ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది, కొంత మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు వాళ్ళు ఒకసారి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత దాదాపు 30-33 సంవత్సరాలు వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. పాలకులు ఎవరైనా సరే వాళ్ళ ఉద్యోగం ఖాయంగా ఉంటుంది. వాళ్ళకు కొంత బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ దాటి వాళ్ళు పనిచేయకూడదు. ఇక్కడ అధికారులు కూడా ఆ రకంగా పనిచేశారు. ఓకే, రిటైర్ అయిన అధికారులను పెట్టుకున్నారు కదా, రిటైర్ అయిన అధికారులు వాళ్ళకు అంటే అయిపోయిన రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తూనే మళ్ళీ పని చేయడంతో అదనపు బెనిఫిట్స్ వస్తాయి, మళ్ళీ సౌకర్యాలు అలాగే ఉంటాయి. వీటి కోసం వాళ్ళు కొంత ఆశపడి ఉంటారు. అయితే ఇక్కడ వీటన్నిటి మీద ప్రభుత్వం కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు ఎందుకు ఆ రకంగా చేయాల్సి వచ్చింది, అధికారులకు ఉన్నటువంటి అడిషనల్ ఇంట్రెస్ట్ ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది.
కేసీఆర్ తాను చేసే తప్పులను ఏడు వాళ్ళని నెట్టేసి తన ప్రమేయం లేదని చెప్పాలని ఆయన మొదటి నుంచి చేస్తున్న ప్రయత్నం. ఆయన 10 ఏళ్ల పాలన కూడా జరిగింది ఇదే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా తన ముప్పిట్లో ఉండాలి. మొత్తం నేను సర్వస్వం. రాష్ట్రంలో ఏ మూల సీమ చిక్కుమన్నా నేనే దానికి స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఫోన్ లో వెళ్ళడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. అధికారులు కూడా విచ్చలవిడిగా ప్రవర్తించారు. స్వామి కార్యం స్వకార్యం. కేసీఆర్ చెప్పిన పనులు చేసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన పనులు కూడా వాళ్ళు చేసుకున్నారు. అక్రమ సంపాదన కూడా వాళ్ళకు దీన్ని ఎడ్డు పెట్టుకొని వాళ్ళు ఇష్టానుసారంగా సంపాదించుకున్నారు. కేసీఆర్ ఎందుకు చేశారు అంటే కవిత లిక్కర్ స్కామ్ అనేది బయటకు వస్తుందని లేదు. వాళ్ళ అక్రమంగా కేసీఆర్ కనుసంధానం జరిగాయి. ఇవన్నీ బయటకు రావాలంటే ఏం చేయాలి? ఎక్కడికైనా చెక్ పెట్టుకుంటూ వస్తే బాగుంటుంది అనుకున్నాం. రైట్ కృష్ణమూర్తి, మీరు అన్నట్లు ఇంత జరుగుతున్నా కానీ అధికారులు అందరూ కూడా వచ్చి ఇటు పక్క రాధాకృష్ణ మొత్తం కూడా చెప్తున్నారు ఖచ్చితంగా కేసీఆర్ ఇదే చేయించారు, పెద్ద ఆయనతో ఉన్న అనుబంధం వల్లే నేను ఇదంతా చెప్పట్లేదు కూడా ఇంతవరకు చెప్తాను, ఖచ్చితంగా కవిత కోసం ఇదంతా చేయించారు, అటు పక్క ఆల్రెడీ మునుగోడులో కూడా ఓడించడానికి బీజేపీని ప్రయత్నం చేశారు, ఇంత చెప్తున్నా కానీ కేసీఆర్ అసలు నోరు మెదపడం లేదు. అసలు మనం అసలు ఎలా చూడాలి? అసలు ఇంత జరుగుతున్నా కానీ అటు కవిత విషయంలో కూడా నోరు మెదపలేదు. కేసీఆర్ ఏం చెప్తున్నాం మన మీడియా వాళ్ళు వినేప్పుడు దిక్కుమాలండి అదేందా ఆయన రాధాకృష్ణ ఎవడయా? ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పోతుంటారు, ఆయన గుర్తుంచుకోవాలి ఉందా నేను అని మాట్లాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేయాలి రాధాకృష్ణ ఎవరు, ఫోన్ ట్యాపింగ్ ఏంది, ఏం చేశారు, ఏముందని. అంటే దర్యాప్తులో భాగంగా వచ్చినట్టు ఆధారాలను అన్నింటినీ కేసీఆర్ ముందు ఉంచి ప్రశ్నిస్తే తప్ప ఆయనకు గత వీటినే గుర్తుకు రాదు. రాధాకృష్ణ ఎవరు, ప్రభాకర్ రావు ఎవరు, ప్రణీత్ రావు ఎవరు, భుజంగరావు ఎవరు, ఇవన్నీ వస్తాయి. శ్రవణ్ రావు ఎవరు, హరీష్ రావు ఏం చేశారు, ఇవన్నీ వస్తాయి. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గతాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ స్పందించలేదు అనకండి, స్పందించారు. లైట్ ఇప్పటికే ఇంత లైట్ వేసుకుంటున్నారు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని. ఎంతో మంది చేశారు, నేను చేసినానని మాట్లాడాలి. చెప్పారు ప్రస్తుత ప్రభుత్వం కూడా కొంత ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నది. ఏ ప్రభుత్వం కూడా, ప్రపంచంలోని ఏ ప్రభుత్వం కూడా నిఘా వ్యవస్థ లేకుండా పనిచేయలేదు. నిఘా వ్యవస్థలో భాగంగానే ఫోన్లను ట్యాప్ చేస్తా ఉంటారు, అందులో భాగంగా జరుగుండొచ్చు అని చెప్పారు. అంటే నిఘా వ్యవస్థలో ఉన్నప్పుడు సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహ శక్తులు, అసాంఘిక శక్తులు వీళ్ళ మీద దృష్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వాలు, సొంత పార్టీ మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల నేతలు తప్పులు చేసే దర్యాప్తు సంస్థల అధికారుల మీద నిఘాలు, ఇది కాదు చేయాల్సింది. దీన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దర్యాప్తు సంస్థ దీని మీద ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సంఘ విద్రోహ శక్తులు ఎవరు? రాధాకృష్ణ దాల్చినట్టుగా సొంత పార్టీ ఎమ్మెల్యే సెబిపూర్ రాజా, పైలట్ రోహిత్ రెడ్డి, ప్రతిపక్ష నేత బండి సంజయ, ధర్మపురి అరవింద, రేవంత్ రెడ్డి, వీళ్ళు సంఘ విద్రోహ శక్తుల చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా.
రైట్. అదే బండి సంజయ్ కూడా అదే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి కానీ ఖచ్చితంగా ఉంటే దీన్ని సిబిఐకి అప్పగించాలంటూ కూడా కేసీఆర్ మీద ఫైర్ అవుతూ బండి సంజయ్ వాగ్మూలం చేస్తారు. ఇదే చాలా మంది నేతలు కూడా ఇప్పుడే బయటకు వస్తున్నారు. జువ్వాడి కానీ తీర్మార్ మల్లన్న కానీ మా ఫోన్ ట్యాప్లో జరిగిందని ఇటు చాలా మంది వస్తున్నారు, బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి. బండి సంజయ్ కూడా మీరు అన్నట్లు చెప్పారు ఖచ్చితంగా దీన్ని సిబిఐకి ఇవ్వాలని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి ఇచ్చే ఆలోచన ఉందా, లేదంటే గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్తోనే చేయించే ఆలోచనతో ఉందా? కొంతకాలంగా బీజేపీ ఈ అంశం మీద సిబిఐ డిమాండ్ చేస్తా ఉంది, సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించట్లేదు, అనుకూలంగా లేదనేది స్పష్టం అవుతా ఉంది. సిట్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేస్తే దాని మీద కూలంకషంగా చర్యలు ఖచ్చితంగా అన్ని విషయాలు వస్తాయి, త్వరలో అన్ని విషయాలు బయట పెడతామని చెప్తా ఉన్నా. అయితే ఇప్పుడు దీంట్లో ఈ మొత్తం వ్యవహారంలో కర్త కర్మక్రియ కేసీఆర్ తర్వాత కర్త కర్మక్రియ ఎవరంటే ఎస్ఐబి డీజీగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, ఐజీగా పనిచేసిన ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. రేపు వస్తా జూన్ లో వస్తా అని చెప్పారు. అనారోగ్య కారణంగా ట్రీట్మెంట్ వెళ్ళాను, ట్రీట్మెంట్ కాగానే వస్తానని చెప్తా ఉన్నాను. ఆయన వచ్చిన తర్వాత ఆయన విచారించిన తర్వాత ఎవరు దీని మొత్తానికి కీలకులు కారకులు అది తేలాలి అంటే ఆయన చెప్పే సమాధానము, ఆయన ఇచ్చే స్టేట్మెంట్ వాటి ఆధారంగా ఉంటుంది. ప్రభాకర్ వచ్చేంత వరకు ప్రభుత్వం అవుతుందా, లేదా ప్రభాకర్ తీసుకొచ్చేందుకు ఇంటర్పోల్ సహాయం కోరుకునేవాడిని తీసుకొస్తుందా, లేదు అంటే ప్రభాకర్ రావును అక్కడ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇచ్చినటువంటి అంటే ప్రణీత్ రావు కానీ, రాధాకృష్ణ రావు కానీ, భుజంగరావు కానీ వీళ్ళంతా ఎవరైతే ఇచ్చారో వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా గతంలో పాలకులను ప్రశ్నించే అవకాశం ఉన్నాయా, ఇవన్నీ కొంత వేచి ఉంటుంది. అంటే ఖచ్చితంగా నేరం జరిగిందనే విషయంలో ఇప్పటికీ ప్రైమ్ అఫెన్స్గా వచ్చేసింది. అంటే ప్రాథమిక విచారణలో తీర్పోయింది, నేరం జరిగింది, సైబర్ క్రైమ్ జరిగింది, నిబంధన ఉల్లంఘించారు అని చెప్పేసి ఖచ్చితంగా టెలికాం సంస్థలు గుర్తించింది, తేలింది. అయితే దీన్ని టెలికాం వాళ్ళకి అప్పచెప్పి ఆ చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తారా, లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వమే సిట్ ద్వారా మరింత వేగం చేసి కేసీఆర్ ను ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నాయా, ఈ విషయంలో 2-3 రోజుల్లో తేలేకుండా. అంటే ఎన్నికల ముందు, లోక్సభ ఎన్నికల ముందు కేసు కొంచెం రేపించింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ఎన్నికల అడవిలో అధికార యంత్రాంగాన్ని ఇటు అందరూ ఉండడంతో కొంచెం మండలికి మళ్ళీ మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ ను విచారిస్తే తప్ప ఈ కేసు ముందుకు వెళ్లే అవకాశం. అయితే కేసీఆర్ ను విచారించాలంటే మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చేస్తారా, కేంద్రం సహాయం తీసుకుంటారా, టెలికాం శాఖ సహాయం తీసుకుంటారా, ఎవరు సహాయం తీసుకుంటారు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ ను ప్రశ్నిస్తే మరిన్ని అంశాలు రాష్ట్రంలో సిబిఐ తెలంగాణగా వచ్చి దర్యాప్తు చేసేంత లేదు. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం హాల్పాటు చేసింది, ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ రాష్ట్రంలో కొత్తగా కేసులు నమోదు చేయడం రావద్దు. రైట్ కృష్ణమూర్తి, అయితే నిన్న రేవంత్ రెడ్డి కూడా కేరళలో మాట్లాడుతూ కూడా సౌత్ లో ఖచ్చితంగా 130 సీట్లకి 100 సీట్లకు పైగా ఇండియా కూటమి సాధిస్తుందంటూ కూడా అన్నారు. ఖచ్చితంగా ఇండియా కూటమి అంత ధీమా వ్యక్తం చేస్తుందా? అదేవిధంగా కేరళలో 21 కూడా రాదు, తమిళనాడులో అసలు 0 వచ్చింది అంటూ చెప్తున్నారు. సో తెలంగాణలో ఖచ్చితంగా 14 సీట్లు మేమే సాధిస్తామంటూ చెప్తారు. ఓవరాల్ గా సౌత్ ఇండియా మీదే బీజేపీ ఆల్రెడీ దృష్టి పెట్టింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇండియా కూటమి భారీగా దృష్టి పెట్టింది అనుకోవచ్చా? అదేవిధంగా 100 సీట్లకు వాళ్ళు ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేయడానికి కారణాలు ఏంటి అసలు? ఆయన ధీమా అనేది కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా కొంత ప్రజాదరణ పెరుగుతున్నది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. అంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ బూస్టర్ పెరిగింది. రాహుల్ గాంధీ చేసినటువంటి భారత్ జోడో యాత్రలో దేశవ్యాప్తంగా ఆ పార్టీ కొంత ఆదరణ లభిస్తుంది, కొంత మనకు కనిపించింది కూడా అవసరం. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ బలం పెరిగింది, కొంత చేరికలు కూడా వేగవంతంగా పెరిగింది. ఇక్కడే మన ఓన్లీ కర్ణాటక తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొంత పెరిగాయి, కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కూడా పెరుగుతుంది. అదేవిధంగా మోడీ
ఓటు చీలకుండా ఉండేందుకు ఇండియా కూటమి వచ్చింది కాబట్టి ఆ కూటమి అంటే ఒకే ఒక వ్యతిరేక ఓటు ఎక్కడ చీలకుండా అంటే మోడీ వ్యతిరేక ఓటు చీలకుండా ఏదో ఒక విపక్ష పార్టీకి వేసే విధంగా కొంత అక్కడ ఈ విపక్ష పార్టీలన్నీ కూటమి కట్టి ఐక్యతను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ అబ్కీ బార్ 400 పార్ అనే పనిచేయాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం. వాస్తవానికి దక్షిణాదిలో మనం గతంలో జరిగిన ఎన్నికలను అనేక సందర్భాల్లో ఎన్నికల పరిస్థితి దక్షిణాదిలో బీజేపీకి అంతగా ఆధారం లేదు. ఈసారి ఖచ్చితంగా బీజేపీ దక్షిణాదిలో పట్టు సాధించాలి, కొంత మెజార్టీ సీట్లు సాధించాలని చెప్పేసి అమిత్ షాతో సహా మోడీ సహా ప్రేరేపణ పెట్టారు. అనేక ఎన్నికల ప్రచారం అనేక బహిరంగ సభలో పాల్గొన్నాము. అయితే ఇప్పుడు 20 రావు 10 రావు అని కాదు, కానీ ఖచ్చితంగా బీజేపీకి మెజార్టీ సీట్లు దక్షిణాది రాష్ట్రంలో రాకపోవచ్చు, కానీ గతంలో కొంత మెరుగైన సీట్లను సాధించే అవకాశాలు. అదేవిధంగా ఈ నేపథ్యంలో రైట్ కృష్ణమూర్తి, అదేవిధంగా ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన వ్యక్తి రాహుల్ గాంధీ కూడా హాట్ కామెంట్ చేశారు. ఖచ్చితంగా అగ్నిపథ్ని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాము, రైతు రుణమాఫీ చేస్తామంటూ కూడా. సో అంటే ఒక రాష్ట్రానికి ఇదంటే వర్తబుల్గా ఉంటుంది, చేయగలరు, కానీ దేశం మొత్తం చేయాలి అంటే రైతు రుణమాఫీ అనేది సాధ్యపడుతుందా? ఖచ్చితంగా గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ చేసింది. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, కేంద్రంలో మన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఏకకాలంలో రుణమాఫీ ప్రకటించింది. లక్షల కోట్లు అనుకుంటాం, ఫిగర్ 28 నుంచి 30 లక్షల కోట్లు అనుకుంటాం. అనంతపురంతో రైతుల రుణమాఫీని చేసి ప్రయత్నించారు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే చేయగలరు, కానీ ఇప్పుడున్న దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంత భారీ నిర్ణయం సాధ్యం అవుతుందా అనేది చర్చనీయాంశం. తెలంగాణకు సంబంధించిన రైతుల రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పారు. దానికి సుమారు 30 లక్షల కోట్లు 30,000 కోట్లు కావాలి సమయంలో 30 అన్నప్పుడు ఈ మీద అంటే రాష్ట్ర ఖజానా పరిశీలించిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పాడు, ఏదో నేను లంకెంతలో నింపినా కానీ ఏం లేదు, ఖాళీ మీద కనిపిస్తుంది, కొంత ఇబ్బందికరంగా ఉంది, 15,000 లోపల ఖచ్చితంగా చేస్తానని చెప్పి మన రైతులకు ఇచ్చారు. ఖజానాలు అంటే కేంద్రంలోనూ కూడా ఖజానా ఖాళీగానే ఉంది అన్నప్పుడు ఖజానా ఖాళీగా ఉన్న సమయంలో ఈ ఏకకాలంలో రుణమాఫీ అనేది సాధ్యమవుతుందా? అదేవిధంగా ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాదు. దీంట్లో అంటే 140 కోట్ల మంది జనాభాలో సుమారుగా 70 కోట్ల మంది మహిళలు ఉన్నారని చెప్పేసి మనకున్న సమాచారం. ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు అంటే ఎన్ని వేల కోట్లు కావాలి లక్ష ఇవ్వడానికి? ఇవన్నీ కూడా ఖజానా మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ రకంగా ఉచితాలు మాఫీలు చేసుకుంటూ వెళ్తాయంటే దేశ ఆర్థిక పరిస్థితి పూర్తి స్థాయిలో దిగజారే పరిస్థితి. ముందు సంపదను పెంచేందుకు ప్రణాళికలు ఏమున్నాయని చెప్తూ ఆ వచ్చిన సంపదలను ప్రజలకు ఏ రకంగా పంచుతారు అనేది చెప్తే బాగుంటుంది. అలవికాని హామీ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అలవికాని హామీలు కావు, సాధ్యమయ్యే హామీలు అని కాంగ్రెస్ పార్టీ తన దగ్గర ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ అనేది ప్రజల ముందు ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అక్కడ 80 కోట్లు, ఇక్కడ 80 లక్షల కోట్లు, ఇక్కడ 30 లక్షల కోట్లు. దేశ బడ్జెట్ ఎంత? రుణమాఫీ పోతుంది, ఎంత పంపిణీకి పోతుంది, ఉచితాలకు ఎంత ఇస్తారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఒకవేళ తెస్తే డబ్బులు ఇచ్చినా ఎవరన్నా
ప్రపంచ బ్యాంక్ లాంటి ఏమైనా ఇచ్చినా కానీ వాటి తీర్చేందుకు ఉన్నటువంటి ఆర్థిక మార్గాలు ఏంటి, రైట్ ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం. రైట్ కృష్ణమూర్తి గారు, అయితే ఇక ప్రజలు నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కింద ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా కామెంట్ చేసుకుంటున్నారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా స్కామ్ చేశారు ఉన్నప్పుడు, అంటే ఆ పౌర సరఫరా ఆ శాఖలో స్కామ్ జరుగుతుంది అని మహేశ్వర్ రెడ్డి అంటే, మహేశ్వర్ రెడ్డి మీద ఫ్లోర్ లీడర్ ఒక సీట్ కొనుక్కున్నంత డబ్బులు పెట్టి కొనుక్కున్నంత ఈజీ కాదు అంటాం. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా నేను పర్సనల్గా తీసుకోవద్దు, పర్సనల్గా నేను బయట పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి తట్టుకోలేరంటూ ఏలేటి మహేశ్వర్. అసలు ఓవరాల్గా చూసుకున్నట్లే ఖచ్చితంగా స్కామ్ మళ్ళీ దాంట్లో జరిగింది అనుకోవచ్చా? కాంగ్రెస్ దీన్ని ఏ విధంగా తీసుకోబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకి వాళ్ళు సవాలుగా తీసుకుని వాళ్ళు మళ్ళీ ఏమన్నా చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా దాన్ని రీసర్వే చేస్తారా? దాంట్లో విశ్లేషణ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దీని మీద మనం పరిశీలించాల్సింది ఏంటంటే, రాజకీయ విమర్శలు ఓకే, ఆయన నిన్న వరకు కాంగ్రెస్ లో ఉన్నాడు, ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలోకి వచ్చాడు, ఎంపీ లీడర్ అయ్యారు, ఓకే ఎమ్మెల్యే గెలుస్తారు కాబట్టి ఎంపీ లీడర్ అయ్యారు, అది పక్కన పెడదాం. ఇక్కడ ప్రజల సొమ్ము పక్కదారి పడుతుందనే అంశం ప్రధానంగా చర్చ. రాష్ట్ర ప్రభుత్వం అదేం లేదు, మేము ప్రజల సొమ్మును పక్కదారి పట్టించలేదు, కాపలాగా ఉన్నాం, ఖచ్చితంగా దాన్ని కాపాడుతున్నాం, అవసరమైతే ప్రజల సొమ్ము రెట్టింపు చేయాలని మేము మా యొక్క తపన, ఆ కోణంలో చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రెండు అంశాలను పరిశీలిస్తే వాస్తవాలు ఏంటిది అనేది ఇక్కడ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొంటున్నాము అని చెప్తా ఉన్నాం. మీరు ధాన్యాన్ని తక్కువ కోడ్ చేసి బియ్యాన్ని ఎక్కువ దంచుకుంటున్నారు అని చెప్పేసి ఇటు ఉత్తమ్ కుమార్ రేటు మహేశ్వరితో పాటు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆరోపించారు. 1000 కోట్ల స్కామ్ జరిగింది, ఆధారాలు ఉన్నాయి. నిన్న కూడా గతంలో సివిల్ సప్లై చైర్మన్ గా పనిచేసినటువంటి రవీందర్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పాడు, ఆధారంతో ముందుకు వచ్చాము, రాష్ట్ర ప్రభుత్వం తమ్ముంటే విచారణ కార్యక్రమాలు పార్టీలన్నీ. ఏ అంశం ప్రాతిపాదికగా ఇటు మహేశ్వర్ రెడ్డి గాని కేటీఆర్ గాని ఆరోపణలు చేస్తున్నారు అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం. అడిగారు, మిల్లర్లు డిఫాల్ట్ అవుతున్నారు, వాళ్ళ వివరాలు చెప్తున్నారు మీరు. వాస్తవానికి గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి లెవీ బియ్యం చెల్లించాల్సిన వారు చెల్లించకుండా ఎగ్గొట్టిన సంఘటనకు రైస్ మిల్లర్స్ అనేక మంది ఉన్నారు. కొంత ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గతంలో జరిగిన లోటుపాట్లను కొంత తెలుసుకొని వాటిని సరిదిద్దేందుకు రైస్ మిల్లర్ల మీద ఒత్తిడి పెంచి కొంతవరకు ఆ బకాయిలను వసూలు చేస్తా ఉన్నారు. నిన్న కూడా మీడియాలో కూడా సూర్యాపేటలో ఇక్కడ ఒకరిని అరెస్ట్ చేశారు. 250 కోట్ల లెవీని ఆయన ప్రభుత్వానికి చెల్లించకుండా దాటవేశాడు. అనేక దగ్గర సోదాలు జరిపారు, రైతు పిల్లల మీద దాడులు జరిపి సోదాలు నిర్వహించారు. వాళ్ళ అకౌంట్స్ కూడా పరిశీలించారు, కొన్ని చోట్ల అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్లారిటీ ఇవ్వకుండా పొలిటికల్ రిమార్క్ చేసుకుంటూ వెళ్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజల్లో మరిన్ని అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. సివిల్ సప్లైలో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేద్దా సరిదిద్దేందుకు ఏ రకమైన చర్యలు తీసుకుంది, ఉపక్రమించింది అన్న అంశాన్ని ప్రజలు చెప్పాల్సిన అవసరం. అసలుకే జరగలేదు, మేము కొంటున్నాము, ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశాము, 89% కొన్నాము, గతంలో కన్నా ఎక్కువ కొన్నాము, పేమెంట్ ఇంటి ఇచ్చాము, ఓకే జరుగుతుండొచ్చు. ఎంత కొన్నారు ఏంటనేది కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని చూస్తే పరిశీలిస్తే అర్థమవుతుంది, ఎవరైతే కొన్నారు ఏం చేసినా ఉండొచ్చు. కొంత క్షేత్రస్థాయిలో అధికారులు కూడా ఈ ప్రభుత్వం సహకరించట్లేదు, వాటి విషయం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్ లెవెల్లో అధికారుల తనిఖీ ఉన్నతాధికారుల తనిఖీ లేకుండా పోయింది. ఆదేశాలు ఇచ్చారు, వదిలేశారు అంతే.
వాటిని గంట గంటకు మానిటరింగ్ చేసి ప్రొక్యూర్మెంట్ పెంచి రైస్ మిల్ల నుంచి రావాల్సిన బకాయిల విషయంలో కొంత వేగం పెంచి ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు ఆ పనిని ముందు పెడితే బాగుండేది. ప్రజల ముందు పెట్టకుండా అంటే ఓకే, ప్రభుత్వం అన్ని విషయాలు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన కొంత శాఖాపరమైన వంటి నిర్ణయాలు తీసుకొని వాటి ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం. కానీ ఆ రకంగా ఉంచకుండా రాజకీయ ఆరోపణలు వ్యక్తిగత దాడులకు వెళ్తున్నారు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని చెప్పారు, ప్రొక్యూర్మెంట్ విషయంలో రైతులకు ధాన్యం సేకరణ తర్వాత చెల్లించేటువంటి డబ్బుల విషయంలో మిగతా అంశాలు చెప్పారు. చెప్తూనే ఎవరైతే తనమైన ఆరోపణ చేశారో వాళ్ళ మీద వ్యక్తిగత దాడులు చేయాలి. ఏదైతే మహేష్ రెడ్డి ఎల్పీ పదవిని కోరుకున్నాడు, ఇంకేదో ఇస్తారా? మహేష్ రెడ్డి ఏం చేశాడు? డిపార్ట్మెంట్ పేరు బయట మీరు పీసీసీ పదవి కోరుకున్నారు. అంటే వ్యక్తిగత దాడులకు వెళ్ళడంతో అసలు సమస్య పక్క పట్టే ప్రమాదం. అసలు సమస్యను మరుగున పరిచి వ్యక్తిగత దాడులు దిగితే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ప్రభుత్వం అంగీకరించగలదు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో ఇది వాళ్ళ న్యూస్ స్కాన్ దినపత్రికలు కూడా హాట్ వార్తలు అయితే మనం చూసాము. సో బీఆర్ఎస్ నేతలకి అడ్డుగా ఉన్న వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్లు, అదేవిధంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు ఖచ్చితంగా సౌత్లో ఖచ్చితంగా 100 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రకరకాల వార్తలు అయితే చూసాం, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఇలా ప్రతిదీ కూడా మనం ఈ వార్తల్లో చూసాము. కృష్ణమూర్తి గారు మంచిగా విశ్లేషణ చేశారు. సో రేపటి న్యూస్ కన్నా మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.